వెల్కమ్ టు శ్రావణిస్ మీడియా. మెగా డిఎస్సిపై వైసీపీ అధినేత జగన్ ప్రధానికి లేఖ రాసి విద్యాశాఖ మంత్రి లోకేష్ రాజీనామాకు డిమాండ్ చేశారు. ఈ క్రమంలో టీడీపీ మంత్రులు జగన్ను టార్గెట్ చేస్తున్నారు. ఆరోపణలు కాదు రుజువులు చూపించమంటే జగన్ ముఖం చాటేస్తున్నాడని, దమ్ముంటే చర్చకు రా అని సవాలు చేస్తున్నా పారిపోతున్నాడని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత మండిపడ్డారు. జగన్కు మెగా డిఎస్సి పైన మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు. 5 ఏళ్ల పాటు నిరుద్యోగులను మోసం చేసిన జగన్ ఆరోపణలు చేయటం హాస్యాస్పదం అన్నారు. 5 ఏళ్లలో జగన్ ఒక్కసారి కూడా టీచర్ పోస్టులు భర్తీ చేయకుండా నిరుద్యోగులను మోసగించారని మంత్రి సవిత మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే సీఎం చంద్రబాబు తన మొదటి సంతకం డిఎస్సి నోటిఫికేషన్పై చేసి 16,000 టీచర్ పోస్టులు భర్తీ చేశామన్నారు. ఎటువంటి అక్రమాలు జరగకపోయినా అవినీతి జరిగిందంటూ జగన్ ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. మెగా డిఎస్సిని అడ్డుకోవడానికి జగన్ కోర్టుల్లో ఎన్నో కేసులు వేశారన్నారు. ఆ అడ్డంకులన్నీ అధిగమించి మంత్రి నారా లోకేష్ మెగా డిఎస్సిని ఎటువంటి అక్రమాలకు తావు లేకుండా నిర్వహించారన్నారు. ఓర్వలేనితనంతో మెగా డిఎస్సి నిర్వహణపై జగన్ విషం కక్కుతున్నారన్నారు. 5 ఏళ్ల వైసీపీ పాలనలో జగన్ రెడ్డి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన ఘనుడు జగన్ అని మంత్రి సవిత మండిపడ్డారు. అన్ని వ్యవస్థలను భ్రష్టు పట్టించడమే కాకుండా ఇదేంటని ప్రశ్నించి వారిని తీవ్ర వేధింపులకు గురి చేశారన్నారు. బీసీలపై తప్పుడు కేసులు పెట్టి బీసీ గర్జన అంటూ మరో డ్రామాకు వైసీపీ తెరలేపిందన్నారు. కులమతాల మధ్య చిచ్చు పెడుతూ శవరాజకీయాలు చేస్తున్న వైసీపీని స్థానిక సంస్థల ఎన్నికల్లో గుణపాఠం చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు.